ఇవాళ పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్స్ పై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో రెండవ రోజు జరగబోతోంది. మొదటి రోజు కమిటీ సభ్యులు, ఎంపీలు ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించారు. కలెక్టర్ చేసినటువంటి వివరాలు కురియన్ కమిటీ సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇక కలెక్ట్ చేసిన నేపథ్యంలో బీజేపీకి తెలంగాణలో సీట్లు ఎలా పెరిగాయన్న అంశాలపై కూడా కురియన్ కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. మహబూబ్ నగర్, మెదక్లో జరిగిన పరిస్థితులపై కురియన్ కమిటీ ఆరా తీసింది. ఇక ఇవాళ జిల్లాల వారీగా కురియన్ కమిటీ సమీక్ష నిర్వహించబోతుంది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒక ప్రక్షాళన కార్యక్రమం అనుకోవచ్చు, లేదా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏవైతే లోటుపాట్లు కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయన్న అంశం మీద